నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలో వ్యవసాయ పొలాల వద్ద మేత మేస్తూ అకస్మాత్తుగా సుమారు 120 గొర్రెలు మృతి చెందాయి. సూర్యాపేట జిల్లా పెహన్పాడు మండలం అనంతారం, దోసపాడు, అన్నారం గ్రామాలకు చెందిన కొంతమంది గొర్రెల కాపరులు దాదాపు 1600 గొర్రెలను మేపుకుంటూ వేములపల్లికి వచ్చారు. గత 2 రోజులుగా సాగర్ ఎడమ కాలువ పక్కనే ఉన్నటువంటి పంట పొలాల్లో గొర్రెలు మేపుతూ ఉన్నారు. ఈ క్రమంలో హఠాత్తుగా గొర్రెలు ఒకదాని తర్వాత మరొకటి ఎక్కడికక్కడే చనిపోతుండటంతో ఏమి జరుగుతుందో తెలియక గొర్రెల కాపరులు ఆందోళన చెందారు. 2 రోజుల్లో 120 గొర్రెలు మరణించాయని వాపోతున్నారు. పశుసంవర్ధక శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మృతి చెందిన గొర్రెలను పరిశీలించారు. విషాహారం తినడం వల్లనే గొర్రెలు మరణించినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మిగతా గొర్రెలను కాపాడటానికి మందులను సరఫరా చేసి తగు జాగ్రత్తలు తీసుకోవాలని గొర్రె కాపరులకు సూచించారు. కాగా గొర్రెలు మృతి చెందడంతో లక్షల్లో నష్టం వాటిల్లిందని ప్రభుత్వం తమను ఆదుకోవాలని గొర్రెల కాపరులు విజ్ఞప్తి చేస్తున్నారు. పెన్మాడ్ మండలం అనంతారం గ్రామం ప్లస్ అన్నారం గ్రామం నుంచి ఒక 7-8 మంది రైతులు మేపులకు గొర్రెలు మేపుకోవడానికి వచ్చినాం సార్. ఇక్కడ పొలాలు దిగుతున్న ఉద్దేశంతో అయితే సడన్గా ఒక 2 రోజులు మేసిన తర్వాత ఆటోమేటిక్గా గొర్రెలు నైట్కే నిలబడి చనిపోవడం, ఒక 50 గొర్రెలు నైట్ చనిపోయినాయి. దాని కాకుండా పొద్దున్నే చూసారికే నైట్ మళ్ళీ ఒక 50 చనిపోయినాయి. డాక్టర్కు కన్సల్ట్ అయినాం, ఫోన్ చేసినాం, పోలీసులకు డిపార్ట్మెంట్కు ఇన్ఫార్మ్ చేసినాం. దానికి ఇప్పటికి మేము జీవనాధారం మొత్తం మా గొర్రెల మీదనే. దానికి ఇప్పుడు ఒక 25-30 లక్షల వరకు నష్టపోయినాం సార్. ఇప్పుడు ఉన్నాయి కూడా ఉంటాయా పోతాయా అనే మాకు కూడా ఉద్దేశం ఏం లేదు. ఎవరైనా అధికారులు ఉంటే దీన్ని సహకరించాలని, ఈ ప్రభుత్వం తరపు నుంచి మెడిసిన్ కానీ అని తెప్పించి మాకు ట్రీట్మెంట్ అందించి మా జీవనోపాధిని కాపాడాలని అధికారులందరినీ కోరుకుంటున్నాం. గొర్రెలు ఉన్నట్టు చనిపోయినాయి సార్. ఒక నైట్కి ఒక పగులకే చనిపోయినాయి సారు. ఉన్నాయి కూడా మంచిగా లేవు సారు. ఇప్పుడు చూస్తున్నాయి ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా ఎక్కడెక్కడ పడిపోతున్నాయి సారు. ఉన్నాయి కూడా శ్వాసగా లేవు. మీరు ఏదన్నా అక్కడ సహాయం చేయమని అడుగుతున్నాం సార్. పెంచమని మిమ్మల్ని కోరుకుంటున్నామయ్యా. ప్రభుత్వం నుంచి ఉన్నటికి వైద్యం చేపియండి, సహాయం చేయండి. ఇప్పుడు తెల్లారిన కాంచి ఒక 10-15 సాల్తీలు పోయినాయండి. సార్ వచ్చిండు, ఆ మందులు ఇచ్చిండు, వేసిర్రు. గుంపు మొత్తం 1200 ఉంటాయి సార్. గొర్రెలు 1200 గుంపు ఉంటాయి. సాల్తీలు కొన్ని అప్పులు తెచ్చుకొనుక్కున్న ఒక జత 18,000, 19,000, 36,000, 37,000, 40,000 పెట్టి కొన్ని ఉన్న గొర్రెలు కూడా ఉన్నాయండి. అలానే అన్నీ ఒక 10-15 లక్షల మందం లాస్ అయినాయండి.